హాయ్ అండి, వెల్కమ్ టు చేతు వ్లాగ్స్. ఈరోజు నేను మీకు ఇక్కడ చూపించబోయే బియర్ బ్యాగ్కి సంబంధించిన పార్ట్ 1 చూపించబోతున్నాను. చూసారు కదా ఎంత క్యూట్గా ఎంత బాగుందో కదా అండి. ఇప్పుడు దానికి యూజ్ అయ్యే వైట్ బీడ్స్ అండ్ పింక్ బీడ్స్, అందులో కొన్ని బ్లాక్ అన్నమాట. ఇంతకుముందేమో క్రిస్టల్స్ వాడేవాళ్ళం, బట్ ఇప్పుడు బీడ్స్నే వాడుతున్నాను. వైట్ బీడ్స్ లాగానే ఇవి కూడా అలానే ఉంటాయి సేమ్. అండ్ యూజ్ అయ్యే థ్రెడ్, నీడిల్ అన్నీ అన్నమాట, సీజర్ ఇట్లా. ముందుగా ఇది 4 పూసల బేసిక్తో స్టార్ట్ చేస్తున్నాను. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఈ బేసికే ఉంటుందన్నమాట, ఇంకెక్కడ చేంజ్ అవ్వదు. ఫ్లవర్ వాజ్లలో అక్కడెక్కడ చేంజ్ అయ్యేది కదా, బట్ ఇక్కడ మాత్రం 4 పూసల బేసిక్తోనే స్టార్ట్ అవుతుంది, ప్లస్ దాంతోనే ఎండ్ అవుతుంది. ముందుగా ఇలా 4 పూసలు తీసుకొని ఒకే దగ్గర కుట్టాలి. ఆ తర్వాత 3 పూసలతోనే కుట్టాల్సి ఉంటుంది. చూస్తున్నారు కదా, పూసలతో తయారవుతున్న ఈ అందమైన బియర్ బ్యాగ్ చిన్నారులకు ఎంతో క్యూట్గా ఉంటుందండి. పేషెన్సీతో చాలా స్లోగా వివరంగా మీకోసం చూపిస్తూ కుడుతున్నా. చిన్నపిల్లలకి ఇందులో అమ్మాయిలకి గిఫ్ట్లు ఇవ్వడానికి చాలా బాగుంటుందండి. 4 పూసలతో కుట్టిన ఇది 4 వరుసలు కుట్టాలి. ఆ తర్వాత సెకండ్ లైన్లో సేమ్ 3 బీడ్స్ తీసుకొని అలా కుట్టాలి. ఎప్పుడైనా కిందికి వెళ్తాం కదా, కానీ ఈ లైన్లో మాత్రం పైన 3 పూసలు కుట్టాల్సి ఉంటుంది. చూడండి, ఆ సెకండ్ లైన్ పైన పూసకి థ్రెడ్ తీసుకొని 3 పూసలు పై దానికి వేసాను. ఎప్పుడు కానీ కిందికి వెళ్తాం మనం, బ్యాగులు కుట్టినా ఏది కుట్టినా కూడా, బట్ దీనికి మాత్రం పైకి వెళ్ళాలి. మళ్ళీ ముందు కుట్టిన పూసలోకి థ్రెడ్ని తీసుకొని వచ్చేసి అక్కడ కూడా సేమ్. ఇప్పుడు పింక్ పూసతో మనకు యూజ్ అవుతుంది. ఈ పింక్ పూస ఎందుకు తీసుకుంటున్నామంటే మౌత్ పార్ట్ కుట్టబోతున్నామండి. మౌత్ పార్ట్ కోసం అని పింక్ పూస ఒకటి, వైట్ బీట్ ఒకటి తీసుకొని కుడుతున్నాను. ఆ తర్వాత మళ్ళీ ఇంకొక పింక్ పూస అండ్ వైట్ మళ్ళీ తీసుకొని ఆ పూసలోకి తీయాల్సి ఉంటుంది. పైన 2 వైట్ పూసలు ఎలా అయితే వచ్చాయో కిందికి కూడా అలానే కుట్టాలండి. ఇక ప్రతిదీ కుట్టుకుంటూ వెళ్తే వీడియో లెంత్ అవుతుంది కాబట్టి మీకు చెప్తున్నాను, సేమ్ అంతే కుట్టేస్తే సరిపోతుంది. ఈ పింక్ పూసలు మాత్రం కొంచెం గట్టిగా 2-3 సార్లు కుట్టండి. మౌత్ పార్ట్ అని చెప్పాను కదా, కదలకుండా ఉండడం కోసం అని 2 సార్లు అట్లా కొట్టుకోండి. పైన ఎలా వచ్చిందో కింద కూడా అలానే కుట్టేసేయాలి. చూడండి, నేను కుట్టేశాను. ఇప్పుడు నెక్స్ట్ అండి, సేమ్ అదే పూసకి 3 పూసలు తీసుకోవాల్సి ఉంటుంది. ఇలా తీసుకొని అక్కడే కుట్టేసేయాలి. ఈ బ్యాగ్ని పిల్లలు వారి చిన్న చిన్న ఐటమ్స్ పెట్టుకోవడానికి యూజ్ చేయొచ్చు. అంటే ఇందులో చాక్లెట్స్ కానీ, హెయిర్ క్లిప్స్ కానీ, రబ్బర్ బ్యాండ్స్, కాయిన్స్, అమౌంట్ వేరే ఇందులో పట్టే విధంగా ఏదైనా పెట్టుకోవచ్చు. ఈ బ్యాగ్ని కానీ పిల్లలకు గిఫ్ట్ ఇస్తే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారండి. ఇప్పుడు కుట్టాం కదా, పైన కూడా సేమ్ 3 పూసలు సెకండ్ లైన్లో ఎలా అయితే పైకి కుట్టామో థర్డ్ లైన్లో కూడా అలానే పైకి కుట్టాల్సి ఉంటుంది. కుట్టి మళ్ళీ కిందికి తీసుకొచ్చాక సేమ్ పింక్ పూస అండ్ వైట్ పూస పెట్టి ఇలా కుట్టాలి. మౌత్ పార్ట్కి సంబంధించి కింద లైన్లో 2 పూసలు తీసుకున్నాము, ఇప్పుడు పై లైన్లో కూడా ఇలా తీసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ బ్లాక్ పూస కూడా మనకు యూజ్ అవుతుందండి, ఇప్పుడు అదే పెట్టాల్సి ఉంటుంది. చూడండి, బ్లాక్ పూస్తోనే చాలా అందంగా కనిపిస్తుంది. కాకపోతే అన్నీ పెట్టలేం కదా, అందుకోసమని పింక్ వాడాను నేను. ఇలా బ్లాక్ పూస, పింక్ పూస పెట్టుకోవచ్చు. పింక్ కలర్ దగ్గర రెడ్ కానీ ఇంకేదైనా పెట్టుకోవచ్చు, బట్ నా దగ్గర పింక్ అవైలబుల్ ఉన్నాయని పింక్ మాత్రమే యూజ్ చేస్తున్నాను. అక్కడ రెడ్ పెట్టుకోవచ్చు, మీ ఇష్టమైన కలర్ పెట్టేసుకోవచ్చు. మళ్ళీ పింక్ పూస, వైట్ పూస తీసుకొని కుట్టేసుకోవడమే. ఇలా 2 పింక్ పూసలు తీసుకొని అదే ప్లేస్లో కుట్టాల్సి ఉంటుంది. ఇది కుట్టినాక మళ్ళీ కిందికి కూడా సేమ్ అలానే వైట్ బీడ్స్ కుట్టేసేయాలండి. కంప్లీట్ అయిపోతుంది అంతవరకు ఆ లైన్. పైన ఎన్ని వచ్చాయి, 3 పూసలు వచ్చాయి కదా, కింద కూడా సేమ్ అలానే ఇప్పుడు చూపించాను కదా అలా నేనైతే కుట్టేశాను. చూడండి ఇలా. ఇప్పుడు మళ్ళీ వైట్ బీడ్స్ 3 తీసుకోవాలి. 4th లైన్ అన్నమాట ఇది. వైట్ బీడ్స్ ఇలా తీసుకొని అదే ప్లేస్లో కుట్టేయాలి. ఇప్పుడు ఇంకా పైకి కుట్టాల్సిన అవసరం లేదండి, డైరెక్ట్ ఆ ప్లేస్ నుంచి కిందికి వెళ్ళిపోవడమే. అంతవరకు షేప్ సరిపోయిందన్నమాట, మనకి పైకి వెళ్ళే షేప్ సరిపోయింది కాబట్టి కిందికి ఇట్లా వచ్చేసేయాలి. ఇప్పుడు మౌత్ పార్ట్ అయిపోయింది కదా, ఐస్ పార్ట్కి వచ్చామన్నట్టు, అందుకనే ఈ బ్లాక్ పూసని తీసుకున్నాను నేను. ఇప్పుడు ఇది ఐస్ పార్ట్
కళ్ళు వస్తాయి ఇక్కడ, అందుకోసమని అది తీసుకొని కుడుతున్నాను. మా ఫ్యామిలీలో ఒక చిన్న పాప ఉందండి, దానికోసమని ఈ బ్యాగ్ కుడుతున్నాను నేను. అది ఎంత హ్యాపీగా ఫీల్ అవుతుందో ఈ బ్యాగ్ ఇస్తే మాత్రం. అది చిన్న చిన్న గిఫ్ట్లు ఇస్తేనే చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఈ బ్యాగ్ ఇస్తేనైతే ఇంకా ఈ బ్యాగ్తోనే స్కూల్కి వెళ్తుంది కావచ్చు నాకు తెలిసి. దాని హ్యాపీనెస్ని చూడాలని దాని కళ్ళలో. సో ఇప్పుడు బ్లాక్ పూస అయిపోయాక వైట్ కూడా పెట్టాం కదా, ఇంకొక వైట్ పూస పెట్టాక నెక్స్ట్ బ్లాక్ పూస వస్తుంది అన్నమాట. చాలా ఈజీగా అయిపోతుందండి, ఈజీగా కుట్టుకోవచ్చు, తొందరగా అయిపోతుంది, చూస్తుంటేనే అయిపోతుంది. అయిపోయింది కదా, మళ్ళీ ఇప్పుడు బ్లాక్ పూస తీసుకోవాల్సి ఉంటుంది. ఈ బ్లాక్ పూస తీసుకున్నాక నెక్స్ట్ కిందికి కూడా పైన ఎన్ని వరుసలు అయితే వచ్చాయో కింద కూడా అన్ని వరుసలు పెట్టి కుట్టేసేయాలండి. చూడండి, 2 కళ్ళు, ఇటువైపు 2 పూసలు ఉన్నాయి కదా వైట్ పూసలు, సేమ్ ఇటువైపు కూడా 2 వైట్ పూసలు వచ్చేలాగా కుట్టేసుకోవాలి. ఇలా అన్నమాట. ఇలా 2 పూసలతో అక్కడ కంప్లీట్ చేసేయాలి. నేనైతే వేసేసానండి. నెక్స్ట్ ఈ పై లైన్ మాత్రం మొత్తం వైట్ బీడ్స్తోనే కంప్లీట్ చేసేయాలి. ఇంతవరకు ఈ పార్ట్ అయిపోయింది. 3 బీడ్స్ తీసుకోవాలి ఫస్ట్. ఇది కుట్టేసినాక 2 బీడ్స్తోనే ఆ లైన్ మొత్తం కంప్లీట్ చేసేయాలి. ఇది అయిపోయాక నెక్స్ట్ ఇయర్ పార్ట్ అంటే పైన చెవులు కుట్టాలండి. ఈ లైన్ కంప్లీట్ చేశాను నేనైతే. పైన ఇయర్ పార్ట్కి మళ్ళీ సేమ్ పింక్ పూసలు యూజ్ అవుతాయి మనకు. ఒక వైట్ పూస, 2 ఈ పూసలు తీసుకొని స్టార్ట్ చేద్దాం. అటొక చెవి ఇటొక చెవి వచ్చేలాగా కుట్టేసుకోవాల్సి ఉంటుంది. దానికి పింక్ పూసలు 4 పడతాయి అన్నట్టు. ఈ లైన్లో మాత్రం ముందుగా 2 తీసుకోవాలి. ఇక్కడికి వచ్చాక పైన తీసుకోవాలండి. చూపిస్తున్నాను కదా, ఇలా పై లైన్కి వెళ్ళాల్సి ఉంటుందన్నమాట. వెళ్ళి అక్కడ 3 పింక్ పూసలు ముందు ఈ లైన్కి 3 తీసుకోవాలి. నెక్స్ట్ పైన లైన్కి ఇంకొక పింక్ పూస తీసుకొని కుట్టాల్సి ఉంటుంది. అంతవరకు చెవి కంప్లీట్ అయిపోతుంది ఒకటి. ఇలా ఆ మధ్యలో గ్యాప్ వస్తుంది, చెవికి మధ్య గ్యాప్ రావాల్సిందే కదా, ఆ గ్యాప్ వస్తుంది. అందుకని ఇట్ లాస్ట్కి ఈ చెవి, అట్ లాస్ట్కి ఆ చెవి కుట్టాల్సి ఉంటుంది. మీకు ఎక్కడ కన్ఫ్యూజ్ కాకుండా వివరంగా చూపిస్తూ కుడుతున్నాను. ఏ డౌట్స్ ఉన్నా నాకు కామెంట్ చేయండి, చెప్తాను నేను. చూసారు కదా, 4 పూసలతో చెవి ఎంత ముద్దుగా అయిపోయిందో. ఆ తర్వాత పైన 2 వైట్ బీడ్స్ వేస్తే సరిపోతుందండి. ఆ పింక్ పూసలోకి 2 వైట్ బీడ్స్ తీసుకొని వేసేయాలి. ఇలా ఈ చెవి దగ్గర పాటు చివర్లు కొన్న కదా, కొంచెం గట్టిగా లాగి కుట్టేసుకోండి. చూడండి ఒక్క చెవితో ఎంత ముద్దుగా అనిపిస్తుందో. ఇప్పుడు నెక్స్ట్ అటువైపు కూడా అలానే కుట్టాల్సి ఉంటుంది. ఆ చివరికి థ్రెడ్ తీసుకొని ఆ ప్లేస్లో 2 పింక్ పూసలు, ఒక వైట్ పూస ఇలా చాలా తొందరగా ఈజీగా అయిపోతుందండి. స్టార్టింగ్లో ఎంత హార్డ్ ఉంటుందో అనుకునేదాన్ని, బట్ ఐడియాతో మాత్రం నేను తొందరగా కుట్టేశాను. ఒక పార్ట్ అయిపోయింది ఈ రోజుకి. నెక్స్ట్ పార్ట్ నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను మీకు. వీడియో లెంత్ అవ్వడం వల్ల నేను ఇంకా పార్ట్ 1 పార్ట్ 2 లాగా రిలీజ్ చేస్తున్నాను అండి. చూడండి 2 పింక్ పూసలు అయిపోయాక మళ్ళీ పైకి అని చెప్పాను కదా, ఒక పింక్ పూస, ఒక వైట్ పూస తీసుకొని ఇలా కుడుతున్నాను. ఏ బ్యాగ్కైనా ఫ్లవర్ వాజ్కైనా కిందకి వెళ్తూ ఉండాలి, కానీ ఈ బియర్ బ్యాగ్కి మాత్రం కొంచెం పైకి వెళ్తూ ఉండాలి. పైకి ఒక పూస, ఆ తర్వాత కిందకి వస్తూ రావాలి. ఇప్పుడు సేమ్ వైట్ పూసలు తీసుకొని ఆ పక్కన కొట్టేసేయాలి. ఇప్పుడు పై లైన్కి వెళ్ళి అక్కడ 3 పింక్ పూసలు కింద లైన్లో వచ్చాయి కదా, పైన ఒక పింక్ పూస వేస్తే అక్కడ ఆ ఇయర్ కంప్లీట్ అయిపోతుంది అన్నమాట. ఆ చెవి పార్ట్ అనేది కంప్లీట్ అయిపోతుంది. ఇప్పుడైతే నేను కుట్టేశాను. మొత్తం కంప్లీట్ అయిపోయింది. ఇంకా నేను థ్రెడ్ అయితే తీసేస్తున్నా అండి.
ఎంత కలర్ఫుల్గా ఎంత బాగుందో కదా. మీకు నచ్చిందా అండి? ఇలాంటి అందమైన బీడ్స్ క్రాఫ్ట్ వీడియోలు చూడాలంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్లో తెలియజేయండి. కొత్త వీడియోల కోసం బెల్ ఐకాన్ నొక్కడం మాత్రం మర్చిపోవద్దు ఫ్రెండ్స్. పార్ట్ 1 ఇంత క్యూట్గా ఉంది. పార్ట్ 2 కుట్టి దాన్ని అటాచ్ చేశాక దానికి బెల్ట్ వేసాక ఎంత బాగుంటుందో ఒకసారి ఊహించుకోండి. ఈ బియర్ బ్యాగ్స్లో కూడా చాలా మోడల్స్ ఉన్నాయి. నేను మీకు ఫ్యూచర్లో ఫ్రీగా ఉన్నప్పుడు చేసి చూపిస్తాను. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్.